వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒకానొక కుమార్తె దేవుని సన్నిధికి వచ్చింది. పదే పదే ఆ కుమార్తె చాలా ఏడుస్తూ ఉంది, చాలా దుఃఖపడుతూ ఉంది. ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఆ కుమార్తె భర్త ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్నటువంటి ఆ స్త్రీ ఆయనకు చెల్లి అయిద్దంట. పెళ్లి చేసుకుంటే ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు నీ భార్య ఒప్పుకుంటే పెళ్లి చేస్తాం, లేకుంటే చెయ్యము అని పెద్దలు అన్నారని భార్యను బలవంతం చేసి, నువ్వు 10 మందిలో న్యాయంలో ఒప్పుకుందో గనరా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేస్తారంట అని ఆ కుమార్తెను బలవంతం చేస్తే, ఆ కుమార్తె నాకు ఫోన్ చేసింది, మా ఆమెను చేసుకోకుంటే నా భర్త చనిపోతాను అంటున్నాడు, ఇప్పుడు న్యాయంలో నువ్వు వచ్చి మాట్లాడదు గనరా అని నన్ను పిలుస్తూ ఉన్నాడు నా భర్త, లేదంటే నేను ఇప్పుడే చనిపోతానని బెదిరిస్తూ ఉన్నాడు. ఏం చేయని పరిస్థితుల్లో నేను ఒప్పుకోవడానికి వెళ్తూ ఉన్నాను. దేవుడే నాకు న్యాయం తీర్చేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అని ఆ కుమార్తె ప్రార్థన చేయించుకుని ఆ న్యాయంలోకి వెళ్ళి, ఆ కుమార్తె నా చెల్లితో సమానముగా ఎంచుకొని మేమిద్దరము అక్క చెల్లెల్లాగా కలిసి ఉంటాం కాబట్టి, నా భర్త ఆ కుమార్తెకు చెడ్డ పేరు తెచ్చాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, కుమార్తెను పెళ్లి చేయండి నా భర్తకు అని పెద్ద భార్య ఒప్పుకొని ఆ పాపను పెళ్లి చేసింది. అక్కడ ఒప్పుకున్న తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఈ పాప ఏం చేసిందంటే, అసలు అన్నం చేసుకోవడమే పాపమా శాపమా చెప్పండి? శాపం కదా దేవుని దృష్టిలో. చిన్నాయన పెదనాయన పిల్లలు అన్నని ఈ కుమార్తె పెళ్లి చేసుకున్నది. ఎవరు పాపం పుణ్యం వాళ్ళకే ఉంటుందిలే అని చెప్పి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత అస్సలు భార్య దగ్గరికి రాకుండా ఆ కుమార్తె పూర్తి ఆంక్షలు పెట్టేసింది. అబ్బాయిని భార్య దగ్గరికి రానియట్లేదు, ఆ పాప దగ్గరే ఉంచుకుంటా ఉంది. భార్యకి 2 కుమార్తెలు, ఈ పాపకు రెండో పాపకు కూడా ఒక కుమారుడు ఒక కుమార్తె పుట్టారు. పుట్టి అయిపోయిన తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాలు భార్య దగ్గరికి వెళ్ళకుండా ఆ పాప అబ్బాయిని బంధించింది. ఈ కుమార్తె పదే పదే నాకు ఫోన్ చేసి, మా సమాధానం అన్నావు కదా, నా భర్త అస్సలు నా దగ్గరికి రావట్లేదు, ఆమె దగ్గరే ఉంటున్నాడు, నా పిల్లలు ఏంటి, నా పరిస్థితి ఏంటి అని పదే పదే కుమార్తె ఏడుస్తూ ఉండేది. వాళ్ళ అత్త దగ్గరే ఆమె ఉండేది. వాళ్ళ అత్త బ్రతికుండగానే ఆమెకున్న 2 కుమార్తెల పెళ్ళిళ్ళు కూడా ఆమె చేసింది. కొద్ది రోజులైన తర్వాత ఆమె చనిపోయింది. వాళ్ళ అత్త చనిపోయిన తర్వాత ఆ కుమారుడు ఏమనుకున్నాడో, దేవుడే మలుపు తిప్పాడో మనకు తెలియదు. సడన్గా ఆ కుమారుడు వాళ్ళమ్మ చనిపోయింది, వెంటనే భార్యను చేర్చుకొని భార్యతో ఉంటూ ఉన్నాడు. ఈమె దగ్గరికి రావట్లేదు. దాదాపు ఆమె దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడని చెప్పుకున్నాం? 10 సంవత్సరాలు భార్యను వదిలేసి రెండో భార్య దగ్గరే ఉన్నాడు. ఆ కుమార్తె చాలా ఏడ్చేది నా దగ్గర, దేవుడు నీకు న్యాయం తీరుస్తాడమ్మా ఏడవద్దు, దేవుడు నీకు న్యాయం తీరుస్తాడమ్మా ఏడవద్దు అని నేను ఆ కుమార్తెను ఓదారుస్తూ ఉండేదాన్ని. అయితే భర్త కలుసుకున్న తర్వాత చాలా సంతోషంగా, మీరు చెప్పినట్టుగా నా భర్త నాతో సమాధానం అయ్యాడు, నా భర్త నేను ప్రశాంతంగా ఉంటూ ఉన్నాం, నా పిల్లల దగ్గరికి కూడా నా భర్త పోయి వస్తూ ఉన్నాడు, వాళ్ళ పరిస్థితులు కూడా చూసుకుంటూ ఉన్నాడని సంతోషంగా ఫోన్ చేసింది. మంచిదని చెప్పాను. అయితే నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది. వచ్చి నిన్న ఫోన్ చేసినటువంటి ఆ కుమార్తె ఎవరంటే రెండో భార్య. ఫోన్ చేసి, దేవుడు నాకు ఇంత అన్యాయం చేయొచ్చా అని స్టార్ట్ చేసింది. ఏం అన్యాయం అయింది నీకు అని అంటే, నా భర్త 3 సంవత్సరాల నుంచి నా దగ్గరికి రావట్లేదు, ఆమె దగ్గరే ఉంటున్నాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నది ఈమె దగ్గర? 10 సంవత్సరాలు ఉంటే ఆమెకేం జ్ఞాపకం రాలేదు. అయ్యో భార్య ఎంత దుఃఖపడుతుంది కదా, ఆ రోజు పెద్ద మనుషుల్లో 2 కలిసి ఉంటాము, నేనేమి ఇబ్బంది కలుగ చేయను అని ఒప్పుకున్నది కదా. ఆమె ఒప్పుకునే కదా పెళ్లి చేసుకున్నది. ఈరోజు ఆమె భర్తను, ఆమె పిల్లల్ని, ఆమెను నేను దూరం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని భయం లేకుండా 10 సంవత్సరాలు ఆమె దగ్గర ఉంచుకున్నది. నిన్ను ఫోన్ చేసి ఏడ్చుకుంటా, దేవుడు నాకు న్యాయం తీర్చడా అంటే,
అంటే ఏమైందమ్మా అంటే 3 సంవత్సరాల నుంచి నా భర్త అస్సలు నా దగ్గరికి రావట్లేదు, ఏం చేశారో ఏమో, ఏం మందు పెట్టారో ఏమో, నా మీద నా పిల్లల మీద అసలు నా భర్తకు ఆలోచనే లేదు, అక్కడే ఉంటున్నాడని తెగ బాధపడిపోద్దామని. అంటే నేను అన్నానమ్మా, అప్పుడు నీ భర్త 10 సంవత్సరాలు నీ దగ్గరే ఉన్నాడు కదా, అప్పుడు ఆమె గుర్తు రాలేదు ఆయనకు, ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా గుర్తు రావట్లేదు అన్నాను. సరేమ్మా, ఏదైనా జరగని, దేవుడు ఏమంటాడో నాకు ప్రార్థన చేసి మీరు చెప్పాలి, నేను మరలా మంగళవారం ఫోన్ చేస్తాను, నా భర్త నా దగ్గరికి వస్తాడా రాడా, మేమిద్దరం కలిసి ఉంటామా లేదా అని ఏడుస్తాము. మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు ఎవరు? న్యాయవంతుడు, నీతి న్యాయములను జరిగించే దేవుడు మన దేవుడు. దేవుణ్ణి ఎరిగిన వారు బలమైనటువంటి గొప్ప కార్యాలు చూస్తారు అంతే. ఇప్పుడు ఆ కుమార్తె ఎంతగా ఏడ్చి దుఃఖపడి బాధపడిందో అంతకంటే 2 అంతలు ఏడుస్తూ ఉంది. 3 సంవత్సరాలే కదా అయింది, 3 సంవత్సరాలకే 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఏడుస్తూ ఉంది కుమార్తె. ఆ కుమార్తె 10 సంవత్సరాల నుంచి నా భర్త రావట్లేదు కదా, కాబట్టి భర్త లేనటువంటి ఒంటరి స్త్రీగానే నేను బ్రతుకుతానని ఆమె పెన్షన్ కోసం ఒంటరి మహిళనని రాపిచ్చిందంట. దానికి ఈమె ఇంకా కొంచెం గొడవ పెద్దగా చేసి, బతికే ఉన్నావు కదా నువ్వు, నీ భార్య ఒంటరి మహిళని ఎట్లా రాపిస్తుంది, అట్లాడు దాని దగ్గరికి నువ్వు పోతావా అని ఆయనకి ఇంకా కొంచెం సమస్య పెంచింది. ఇవన్నీ దేవుడు చూస్తాడా? చూస్తాడు కదా. లక్షలు సంపాదించి ఈమెకు తెచ్చిపెడుతున్నాడు, ఆమెకు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. అందుకని నన్నేమీ పట్టించుకోవట్లేదు, నా పిల్లల పెళ్ళిళ్ళంటే ₹1 కూడా ఆయన ఇవ్వలేదు, కాబట్టి నేను ఒంటరి మహిళనే మరి, కాబట్టి నేను పెన్షన్ రాపించుకుంటాను అని ఆ కుమార్తె పెన్షన్ రాయించుకున్నది. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అస్సలు ఆమె దగ్గరికి వెళ్లకుండా చేసేశాడు, 2వ భార్య దగ్గరికి వెళ్లకుండా చేసేసాడు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ ఇలాంటివి చేయకూడదు, అసలు పొర్రపాటున ఏమైనా ఇలాంటివి జరిగితే న్యాయముగా ఉండండి, దేవుడు న్యాయం తీరుస్తాడు. న్యాయముగా ఉంటే దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ప్రియులారా, నా మాట జరుగుతుందని, నా మాట చెల్లుబాటు అవుతుందని భర్తను వదిలి భార్యను వదిలి మోసం చేసుకుంటూ జీవిస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇంత దిక్కులేని దాన్ని అవుతానని నేను అనుకోలేదు. అసలు నన్నెవరు పట్టించుకోవట్లేదు, ఎవరు నాతో మాట్లాడడం లేదు, నీ భర్త నిన్ను వదిలేసినట్టే అంటూ ఉన్నారు అందరూ. 3 సంవత్సరాలకి ఏమవుతుందంట, నీ భర్త నిన్ను వదిలేశారని అంటున్నారమ్మా అందరూ నన్ను అని తెగ ఫీల్ అయిపోతూ ఉంది. ప్రభు సన్నిధిలో చేరిన మనం ఎక్కడున్నా సరే దేవునికి భయపడి లోబడి బ్రతకాలి. ప్రియులారా, భర్త అయినా భార్య అయినా భర్తకే కట్టుబడి ఉండాలి, భార్యకే కట్టుబడి ఉండాలి తప్ప ఇలాంటి అపవిత్రమైన కార్యాలకు వెళ్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ప్రియులారా, అయితే దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, వీటిని బట్టి మీరు అతిశయపడకూడదు, కానీ నీతి న్యాయములను జరిగించు దేవుడనని గుర్తుబట్టి నన్ను బట్టి మీరు అతిశయపడండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మనము సంతోషపడుతూ దేవుణ్ణి కూడా సంతోషపెట్టే వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.